నా వెనుక ఖర్జూర పండ్ల చెట్టు దగ్గర పనిచేస్తున్నాడా ఇతను వచ్చేసి చెన్నై. ఇతను కోవిడ్ లో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట. 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు కోవిడ్ లో అడిగినప్పుడు అతను చెప్పిన విషయాలని నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ విషయాలు మీకు కూడా చెప్తారండి. ఇతను ఒకే కోవిడ్ దగ్గర 30 సంవత్సరాల నుంచి అయితే పనిచేస్తున్నాడు. ఇతను పని వచ్చేసి డ్రైవర్. అలాగే ఖర్జూర పండ్ల చెట్టు ఉన్నాయి కదా, దీనికి గడ్డి పీకడం, నీళ్లు కొట్టడం, మందు పెట్టడం ఇలాంటి పనులు అయితే చేస్తా ఉంటాడు. ఇతనికి 50 సంవత్సరాల పైన ఉన్నాయంట. చూడండి ఎంత హుషారుగా అయితే ఈ ఖర్జూర పండ్ల చెట్టు దగ్గర పనిచేస్తున్నాడు. దానికి ఖర్జూర ఆకులకు ఉండేటువంటి ముళ్ళు చాలా డేంజర్, గుచ్చుకుంటే చాలా నొప్పి అయినా కూడా లెక్క చేయకుండా అయితే పనిచేస్తున్నాడు. ఇక్కడ ఒక 10 చెట్లు అయితే ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి కాయలకు దోమ వాళ్ళకుండా జాలి అయితే కడుతున్నాడు. ఇక ఖర్జూర చెట్టు కింద పని చేయాలంటే చాలా కష్టము, చాలా డేంజర్. 30 సంవత్సరాల నుంచి కోవిడ్ ఉన్నావు, ఈ వయసులో ఇంత కష్టపడడం ఎందుకు, పిల్లలు వాళ్ళ దగ్గర పోవచ్చు అంటే అతను ఏమన్నాడంటే, మా నాన్న నా కోసం ఏం సంపాదించలేదు, నేను చాలా చాలా కష్టాలు పడ్డా, నాలాగే నా పిల్లలు కష్టపడకూడదని చెప్పేసి వాళ్ళని మంచిగా చదివించి మంచి ప్రయోగం చేయాలని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కోసం అయితే నేను కోవిడ్ లో కష్టపడాలని చెప్పిండు. ఏది ఏమైనా కూడా మనిషి జీవితంలో సగ జీవితం ఈ ఎడారి దేశంలో అందరు ఉన్నా ఎవరు లేకుండా బతకడం అంటే చాలా బాధాకరం. ఈ కాలంలో మనిషి దగ్గర డబ్బులు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే కుక్క కన్నా హీనంగా అయితే చూస్తారు. అక్కడ పోతున్న కోవిడ్ అతను వచ్చేసి అతని బాబా. ఈ పెద్ద ఇంకా చెట్ల కింద పుదీనా, వంకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇలాంటివి అయితే పండిస్తా ఉంటాడు. ఇతనికి నెలకు 50,000 రూపాయల పైన జీతం అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.